కృష్ణ విజయ నిర్మల నటించిన దేవదాసు ఇది 1974 సంవత్సరం డిసెంబర్ 6వ తారీఖున రిలీజ్ అయింది. ఇప్పటికీ 50 సంవత్సరాలు పూర్తయింది. యాక్చువల్గా నేను 6వ తారీఖు వీడియో చేద్దామని చెప్పి అనుకున్నాను. కొన్ని అనివార్య కారణాల వల్ల వేరే ఇంపార్టెంట్ షూట్స్ ఉండటం వల్ల ఈరోజు చేయడం జరుగుతుంది. అంటే దేవదాస్కి ఇప్పుడు 50 ఏళ్ళు నిండాయి. అయితే ఇప్పుడు జనరేషను ఈ దేవదాస్ అంటే ఏంటి, మరి ఈ సినిమాకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి, ఇవెవ్వరికీ కూడా తెలియకపోవచ్చు. కాబట్టి అందరికీ తెలియాలి, జనరేషన్కి కొన్ని విషయాలు తెలియని ఉద్దేశంతోనే ఈ వీడియో ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది. అల్లూరి సీతారామరాజు ఇది 1974 సంవత్సరం మే 1న రిలీజ్ అయింది. సూపర్ డూపర్ హిట్ అయింది. అప్పుడు చాలామంది కృష్ణకి ఒక సలహా ఇచ్చారు, ఈ సినిమా మంచి హిట్ అయింది కాబట్టి ఈసారి ఇన్నోవేటివ్ సబ్జెక్ట్తో వెళ్ళమని చెప్పి సలహా కూడా ఇచ్చారు. అదే సమయంలో దేవదాస్ ఇది 1953లో అక్కినేని నాగేశ్వరరావు సావిత్రితో తీసినటువంటి డిఎల్ నారాయణ ఈయన కృష్ణ దగ్గరికి వచ్చి ఒక సలహా ఇచ్చారు. కృష్ణ, ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో నువ్వు దేవదాస్ మళ్ళీ కనుక తీస్తే బాగుంటుంది, ఎందుకంటే నేను తీసే సమయానికి బ్లాక్ అండ్ వైట్ ఇలాంటి దాంతో తీశాను. ఇప్పుడు కొత్త రకాలైనటువంటి హంగులు వచ్చాయి, ఇష్టమైన కలర్ వచ్చింది, స్కోప్ వచ్చింది, నువ్వు కనుక తీస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పి సలహా ఇచ్చారు. అసలు అల్లూరి సీతారామరాజు తీయమని సలహా ఇచ్చింది కూడా డిఎల్ నారాయణ. ఆయన మీద నమ్మకంతో కృష్ణ ఏం చేశారంటే ఈ సినిమా తీద్దామని నిర్ణయించుకున్నారు. అలాగే తన సతీమణి విజయర్మల కూడా ఈ విషయం చెప్పారు. విజయర్మలకి ఇది 100వ చిత్రం. అంటే కృష్ణ అల్లూరి సీతారామరాజుకి 100వ చిత్రం తందైతే మరి విజయర్మలకి 100వ చిత్రం దేవదాసు. ఆవిడ ఒక సలహా ఏమి ఇచ్చారంటే ఈ సినిమాకి నేనే డైరెక్షన్ చేస్తానని చెప్పి చెప్పడంతో కృష్ణ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో వాళ్ళు ఏం చేశారంటే ఈ కథ ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఇది శరత్ నవల. వీళ్ళు యాక్చువల్గా వెస్ట్ బెంగాల్లో ఉంటారు. వెస్ట్ బెంగాల్కి వెళ్ళి అక్కడ కాపీ రైట్స్ తీసుకోవాలి. మరి ఎవరు తీసుకొస్తారంటే ఈ సినిమాకి మ్యూజికల్ డైరెక్షన్ రమేష్ నాయుడుకి కలకత్తా బాగా తెలుసు. ఆ బాధ్యతని ఆయనకు అప్పచెప్పారు. వెళ్ళి వాళ్ళ బంధువుల దగ్గర నుంచి కాపీ రైట్స్ 30,000 రూపీస్, అప్పట్లో 30,000 అంటే చాలా ఎక్కువ, ఆ అమౌంట్ పెట్టి కాపీ రైట్స్ తీసుకొచ్చారు. అదే సమయంలో డిఎల్ నారాయణ ఏం చేశారంటే మళ్ళీ కృష్ణ దగ్గరకు వచ్చి నాకు కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను తీసినటువంటి దేవదాస్ ఇది 1953లో చెప్పాను కదా, అక్కినేని నాగేశ్వరరావు సావిత్రి తీసిన ఓల్డ్ దేవదాస్, ఇది నేను మీకు అమ్మేస్తాను, నెగటివ్ రైట్స్ మీరు కొనుక్కోండి అని చెప్పి 90,000కి ఆఫర్ చేశారు. అయితే కృష్ణ ఏమన్నారంటే ఆల్రెడీ నేను కాపీ రైట్స్ తీసేసుకున్నాను, అది శరత్ వాళ్ళ రిలేటివ్స్ దగ్గర నుంచి తీసుకున్నాను, కాబట్టి ఈ సినిమా నాకు అవసరం లేదంటే మళ్ళీ డిఎల్ నారాయణ 1-2 సార్లు చెప్పారు, ఇది ఉంచుకో కృష్ణ, ఎందుకంటే నాకు అవసరం, మళ్ళీ ఇది నేను ఎవరికైనా అమ్మాలి, ఆ ఇబ్బంది నీకు ఎందుకు అని చెప్పి అన్నా కూడా కృష్ణ రిజెక్ట్ చేసేసారు. అయితే ఈ పరిస్థితుల్లో డిఎల్ నారాయణ తనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల కారణంగా అక్కినేని నాగేశ్వరరావుని అప్రోచ్ అయ్యారు. అక్కినేని నాగేశ్వరరావు ఆ ప్రింట్ తీసుకొని కొత్త ప్రింట్లు వేయించారు. అయితే ఈ కొత్త ప్రింట్లు వేయిస్తున్నారు అనేటువంటి విషయం తెలిసిన తర్వాత కృష్ణ అక్కినేని నాగేశ్వరరావు దగ్గరికి వెళ్ళారు. ఏమంటే ఈ సినిమా నేను తీద్దాం అనుకుంటున్నాను, మీరు కొత్త ప్రింట్ వేస్తున్నారు, మీరు ఏమైనా సినిమా మళ్ళీ రిలీజ్ చేద్దామని మీకు ఏమైనా ఆలోచిస్తున్నారా అంటే లేదు, నేను యాక్చువల్గా దీన్ని నా దగ్గర అట్టే పెట్టుకుంటాను, నీ సినిమా నువ్వు తీసుకో, గో హెడ్, నేనైతే సినిమా రిలీజ్ చేయను అని చెప్పేసి చెప్పారు. సరే, అక్కినేని నాగేశ్వరరావు ఇచ్చిన భరోసాతో సినిమా రంగంలోకి ఈయన అడుగు పెడదామని చెప్పి ప్రయత్నించినటువంటి సమయంలో ఈయన మేకప్ చీఫ్ మాధవరావు గారు, ఈయనతో మీకు చాలామంది ప్రేక్షకులు తెలియకపోవచ్చు, ఒక హీరో ఒక టెక్నీషియన్ కలిసి 50 సంవత్సరాల పాటు పయనించినటువంటి ఒక సుదీర్ఘ చరిత్ర ఇద్దరికే ఉంది. ఇది మొత్తం ప్రపంచం మొత్తం మీద ఒక టెక్నీషియన్ ఒక హీరో 50 సంవత్సరాలు కలిసి ఎప్పుడు కూడా నడవల. సాక్షి సినిమా దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మాధవరావు మేకప్ చీఫ్, ఆయన చివరి వరకు కూడా మేకప్ వేశారు. ఇది చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం. ఈయన ఏం చెప్పారంటే ఈ సినిమా మీరు తిరిగిపడమే మంచిది కృష్ణ, ఎందుకంటే అక్కినేని నాగేశ్వరరావు కనులు కనుక చూసుకుంటే కొంచెం లోపలికి ఉంటాయి, బొగ్గులు కూడా అంత ఉండవు, కాబట్టి ఎఫెక్ట్ ఎక్కువగా వస్తుంది, మీరు బొగ్గులేమో బాగా ఉంటాయి, కళ్ళు కూడా చాలా అందంగా ఉంటాయి, మీరు ఈ సినిమాకి మేకప్కి అంత సూట్ అవ్వరు అని చెప్పారు. ఇలా పదే చెప్పడంతో కృష్ణకి విసుకొచ్చి నీవు మేకప్ వేయకపోతే నేను పీతాంబరం చేత వేయించుకుంటాను, నా డబ్బులు పోయాయిలే అని చెప్పి అన్నారు. ఇంక ఇది చెప్పి వేస్ట్ అని చెప్పి అనుకుని మాధవరావు గారు కూడా ఊరుకున్నారు. చాలా మంది సన్నిహితులు కూడా చెప్పారు వద్దు, ఆ సినిమా జోలికి వెళ్ళొద్దు అని చెప్పి. దానికి కారణం ఏంటంటే అప్పటికి 74వ సంవత్సరం వచ్చేటప్పటికి మనకున్నటువంటి వ్యవస్థ మారిపోయింది, ఫ్యూడల్ వ్యవస్థ పోయింది. 1974వ సంవత్సరానికి
ఎమర్జెన్సీ ఇంకా అప్పటికి రాలేదు. కాకపోతే నిరుద్యోగం బాగా తాండవిస్తోంది. అప్పటికి జంజీర్ సినిమా రిలీజ్ అయిపోయింది. అంటే యాంగ్రీ యంగ్మ్యాన్గా అమితాబ్ బచ్చన్ అవతరించాడు. అదే టైంలో బాబీ లాంటి సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. బాబీ అంటే తల్లిదండ్రులను ఎదిరించి పారిపోయి పెళ్లి చేసుకున్నటువంటి ఒక సాహసమైన ఉదంతం. కాబట్టి సొసైటీలో మార్పులు వస్తున్నాయి. ఈ సొసైటీలో మార్పులు వస్తున్నప్పుడు ఇలాంటి సినిమా తీస్తే ఆడదు అని అందరి అభిప్రాయం కూడా. కానీ కృష్ణ మాత్రం దేనికి వెనకం చేయలేదు. ఈస్టర్మన్ స్కోప్ కళల్లో ఈ సినిమా తీయటం జరిగింది. అయితే ఇక్కడ ఒక పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే 1953లో రిలీజ్ అయినటువంటి దేవదాసు ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు నటన కనుక చూస్తే ఇతను నిజంగా తాగి నటించాడా అని చెప్పి చాలా మందికి డౌట్ వస్తుంది. కన్నులు భారంగా మూసుకుపోవటం ఇవన్నీ మీకు సెకండ్ హాఫ్లో బాగా కనపడతాయి. దీనికి ఆయన చేసిన టెక్నిక్ ఏంటంటే సాయంత్రం 6 గంటలకి పెరుగన్నం తినేవాడు. పెరుగన్నం తిని పడుకుండిపోయేవాడు. పడుకుంటే రాత్రి 1 గంట తర్వాత షార్ట్స్ అన్ని రెడీ చేసేవాళ్ళు. అప్పుడు నిద్రలేపేవాళ్ళు. ఆ నిద్ర మత్తులో ఆ కళ్ళు ఇలాగా వంగిపోయినట్టు మనకు కనపడుతుంది. దాంతో చాలామంది ఏం భావించారంటే ఇది బాగా తాగి షూటింగ్ చేశారా అన్నటువంటి సందేహం కలుగుతుంది. దాంతో అది బాగా ఎసెట్. కృష్ణ లాంటి ప్రయత్నం అయితే ఇక్కడ చేయలే. ఇంకా రెండోది ఏంటంటే ఘంటసాల పాడిన పాటలు దేవదాసు సినిమాకి చాలా హైలైట్. కానీ అదే స్థాయిని బాలసుబ్రహ్మణ్యం కూడా భర్తీ చేశాడు. అందులో పాటలకి మాత్రం లాస్ట్ క్లైమాక్స్ సాంగ్ కూడా చాలా అద్భుతంగా పాడాడు. జీవితం దేనికి, వెలుతురు, చీకటి ఇలాంటి పాటలు కూడా విషాదంతో చాలా అద్భుతంగా చేశాడు. రమేష్ నాయుడు కూడా మంచి సంగీతం అందించాడు. అందులో నో డౌట్. కాకపోతే కృష్ణ కూడా తన ప్రయత్నం తను చేశాడు. భోజనం మానేశాడు, గడ్డం పెంచుకున్నాడు, నీరసంగా కనిపించడానికి ఈవెన్ డ్రింక్స్ కూడా తీసుకునేవాడు కాదు. అలాగే కూల్ డ్రింక్స్ తీసుకునేవాడు కాదు, స్వీట్స్ తినేవాడు కాదు. చాలా రకాలుగా అతను ప్రయత్నం చేశాడు. అందుకు కూడా ప్రయత్న లోపం అయితే లేదు. కాకపోతే ఏంటంటే సినిమా స్కోప్లో కళలో తీసినా కూడా అప్పటి సమాజంలో అది 3 గంటల్లో విడుతున్నటువంటి సినిమా. పైగా కృష్ణకి డేరింగ్ అండ్ డాషింగ్ అనే ఒక ఇమేజ్ ఉంది. అలాగే ఫైట్స్ వాటిలో మంచి స్పెషలిస్ట్ అని కూడా పేరుంది అప్పటికే. దాంతో అతను సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఈ విషాదభరితమైన సన్నివేశాల్ని ప్రేక్షకులు డైజెస్ట్ చేసుకోలేపారు. ఇది నేను చెప్పినట్టు డిసెంబర్ 6వ తారీఖున రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యే సమయానికి అక్కినేని నాగేశ్వరరావు కూడా సేమ్ అదే టైంకి ఈ కొత్త ప్రింట్లతో దేవదాసుని రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడే అసలు ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే దేవదాసు పాతది బ్లాక్ అండ్ వైట్లో కళ్ళలో ఉన్న దేవదాసు ఈ రెండింటిని కంపారిజన్ చేశారు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దేవదాసు నెత్తులు కక్కేటువంటి సన్నివేశాలు బ్లాక్ అండ్ వైట్లో మీకు బ్లాక్గా కనిపిస్తుంది. అలాగే కళల్లో చూసేటప్పటికి అది రెడ్డిష్గా కనబడుతుంది. అప్పటి జనాలు ఇంత నెత్తుర్ని అలాగా చూడటం అనేది భరించలేకపోయారు. తర్వాత లెంత్ ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంకి 19,400 ఫీట్. ఇది చాలా ఎక్కువ. చాలామంది సలహా ఏమి ఇచ్చారంటే కట్ చేయమని చెప్పారు, ఎడిట్ చేయమని చెప్పారు. కానీ అప్పటికి ఆదిత్య సుబ్బారావు మంచి డైరెక్టరు, అలాగే ఎల్వి ప్రసాద్ విజయమ్మలకు ఫోన్ చేసి అమ్మ నువ్వు సినిమా చాలా అద్భుతంగా తీసావు, ఇందులో ఏ ఒక్క సీన్ తీసినా కూడా మాకు తీయబుద్ధి వేయట్లేదు, కాబట్టి మీరు గో హెడ్ అని చెప్పేశారు. వాళ్ళకి నమ్మకం ఏంటంటే ఆదిత్య సుబ్బారావు గొప్ప డైరెక్టరు, ఎల్వి ప్రసాద్ కూడా చాలా గొప్ప డైరెక్టరు. ఓవర్ కాన్ఫిడెన్స్తో ఏం చేశారంటే 19,400 ఫీట్తో సినిమా రిలీజ్ చేశారు. రిలీజ్ అయ్యేటప్పటికి ఒక పక్కనేమో పక్కన థియేటర్లోనేమో పాత దేవదాసు, ఈ థియేటర్లోనేమో ఈ దేవదాసు. దీంతో కంపారిజన్ మొదలుపెట్టారు. సావిత్రి నటన, విజయమ్మ నటన పోల్ చూసుకుంటే డెఫినెట్గా సావిత్రిది బాగుంటుంది. అలాగే క్లైమాక్స్ సన్నివేశాలు అవి చూసుకుంటే అక్కినేని నాగేశ్వరరావు బాగుంది. దీంతో ఓవరాల్గా ఏమైపోయిందంటే కలెక్షన్స్ పూర్తిగా పడిపోయి దేవదాసు పరాజయం పాలైంది. అయితే ఇక్కడితో యాక్చువల్గా పూర్తి అయిపోవాలి. కానీ ఈ దేవదాసు తర్వాత చాలా వివాదాలకు దారితీసింది. అది అన్నపూర్ణ స్టూడియో కట్టడానికి కూడా ఈ దేవదాసే కారణమైంది. ఎందుకంటే దేవదాసు సినిమా యాక్చువల్గా రిలీజ్ చేసింది కృష్ణది నవయుగ వాళ్ళు. నవయుగ వాళ్ళు అక్కినేని నాగేశ్వరరావుకి ఫైనాన్స్ చేసేవాళ్ళు. వాళ్ళకి కోపం వచ్చింది. ఏంటంటే మా సినిమా మేము చెప్పాము, మేము ఫైనాన్స్ చేస్తామన్నా కూడా మేము ఎంతో కాలం మేము పెంచి పోషించిన నాగేశ్వరరావు మాకు యాంటీగా మారాడని చెప్పి అంతవరకు ఆయనతో సినిమా తీసిన దుక్కుపాటి మధుసూదన్లో సినిమా తీయడం మానేశారు. వాళ్ళది సారథి స్టూడియోస్ కూడా నవయుగ వాళ్ళదే. తర్వాత మహాకవి క్షేత్రీయ సినిమాకి ఆయన షూటింగ్ చేయడానికి సారథి స్టూడియోస్కి వెళ్తే
ఇది స్ట్రైక్ లో ఉందని చెప్పి వాళ్ళు ఇవ్వాల, అందులో షూటింగ్ చేయడానికి ఇవ్వలేదు. సాది స్టూడియోస్ వాళ్ళు స్టూడియో ఇవ్వకపోవడంతో అక్కినేని నాగేశ్వరరావు చెన్నై వెళ్ళి కూడా స్టూడియోలో ఇక్కడ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు కాదనుకొని హైదరాబాద్ వచ్చేసారు ఆయన. అప్పుడు వేరే ఆప్షన్ ఏముంది, చివరికి కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కంఠీరవ స్టూడియోలోకి వెళ్ళి మహాకవి క్షేత్రి సినిమా తీశారు. అప్పుడు అక్కినేని నాగేశ్వరరావుకి అర్థమైంది ఏంటంటే నవయుగ వాళ్ళు కోఆపరేట్ చేయట్లేదు, తను ఇప్పుడు ఏ స్టూడియోలో వేరే సినిమా తీయలేదు. అందుకని ఆయన ఏం చేశారంటే తను సొంతంగా స్టూడియో చేయాలని చెప్పి అన్నపూర్ణ స్టూడియో అని ప్రారంభించడం జరిగింది. బ్యాంక్ లోన్స్ తీసుకొని ఇతరత్ర ఫైనాన్స్తో తనకున్న డబ్బులతో చాలా కష్టపడి అన్నపూర్ణ స్టూడియోని ఆయన నిర్మించాడు. అంటే అన్నపూర్ణ స్టూడియోస్ రావడానికి కేవలం దేవదాసు సినిమానే కారణం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వాణిశ్రీకి విజయమ్మలకి మధ్య గొడవ కూడా దేవదాసే కారణమైంది. ఎందుకంటే దేవదాసు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక సాంస్కృతిక కార్యక్రమంలో లక్ష్మీదేవిగానేమో మరి కాంచన నటిస్తోంది, సరస్వతీదేవిగానేమో వాణిశ్రీ నటిస్తోంది. ఒక ఇద్దరు భూలోకంలోకి వచ్చేటువంటి సన్నివేశంలో చమత్కారంగా వాణిశ్రీ ఒక మాట అన్నారు. భూలోకంలో ఏంటి విశేషాలను అడిగితే దేవదాసు సినిమా కనుక చూస్తే పాత దేవదాసుకి ఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి, మరి కొత్త దేవదాసు కనుక చూసుకుంటే ఖాళీగా ఉందని చెప్పి ఒక జోక్ వేశారు. ఈ ఆర్డర్లో ఉన్న వాళ్ళందరూ చాలా ఫీల్ అయ్యారు. అందరూ ముఖ్యంగా విజయనిర్మల తన తీసినటువంటి సినిమాని అవమానిస్తుందా వాణిశ్రీ అని చెప్పేసి ఆవిడ ఏం చేశారంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఇది చెన్నైలో ఉండేది, దీనికి అప్పటికి ప్రెసిడెంట్ కింద గుమ్మడి ఉండేవారు. గుమ్మడి దగ్గరికి వివాదాన్ని తీసుకెళ్లారు. తోటి నటి దర్శకురాలు సినిమాని కనుక తీస్తే అవహేళన చేస్తుందా, ఈవిడ్ని పనిష్ చేయాలి, ఏ తెలుగు సినిమాలో కూడా నటింప చేయకుండా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఒక పెద్ద వివాదమే జరిగింది. ఈ వివాదం ఎంతవరకు వెళ్ళిందంటే మరి వాణిశ్రీ క్షమాపణ చెప్పేంత వరకు తెలుగు సినిమా ప్రొడ్యూసర్స్ ఎవరు కూడా ఆమె సినిమాల్లో బుక్ చేయకూడదు అనేటువంటి వరకు వెళ్ళింది. చాలా తీవ్రమైన పరిస్థితి. దాంతో అప్పటికి కృష్ణరాజు రెబల్ స్టార్ ఆవిడతో కృష్ణవేణి అనే సినిమాలు కూడా నటించారు. ఆయన జోక్యం చేసుకొని ఆ వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. కానీ ఆ తర్వాత కాలంలో కృష్ణ ఎప్పుడూ కూడా వాణిశ్రీతో కలిసి నటించల. ఇది ఇప్పుడు జనరేషన్కి ఈ వివాదం ఏంటి తెలియదు. ఆ విధంగా దేవదాసు ఒక విధంగా అన్నపూర్ణ స్టూడియోకి కారణమైంది, వాణిశ్రీతో గొడవలకి కారణమైంది. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమాని 19,400 ఫీట్ 1975 సంవత్సరంలో 2000 ఫీట్ కట్ చేసేసి ట్రిమ్ చేసి మళ్ళీ రిలీజ్ చేశారు. అయితే గతంలో అంత పరాభవం కన్నా కూడా ఈ సినిమా ఆడింది, కానీ గొప్ప కలెక్షన్స్ రాలా. మళ్ళీ 1990 సంవత్సరంలో దీన్ని మళ్ళీ ఇంకొక 2000 ఫీట్ తగ్గించి ట్రిమ్ చేసి మళ్ళీ రిలీజ్ చేశారు. అప్పటికి కూడా గొప్ప కలెక్షన్స్ ఏవీ రాలేదు. దీనికి కారణం ఏంటంటే నేను చెప్పినట్టు సామాజిక పరిస్థితులు మారటం. అయితే ఈ వివాదంలో అక్కినేని నాగేశ్వరరావు తర్వాత ఒక వివరణ ఇచ్చారు. ఇది సినిమా ప్రపంచం, నేను కృష్ణ వచ్చినటువంటి తొలినాళ్లలో నేను అతన్ని ఎంతో అభిమానించాను, అతని అభివృద్ధికి నేను తోడ్పడ్డాను, తెరిమసల్లో సెలక్షన్ కూడా నేనే కారణం. కాకపోతే ఈ సినిమాకి నేను రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే మా కలర్ సినిమా ఈస్టమైన కలర్తో తీసినటువంటి కృష్ణ సినిమాకి బ్లాక్ అండ్ వైట్తో తీసినటువంటి ఈ సినిమా ఏమాత్రం పోటీ కాదు, అది పోటీ అని భావించడం మీ తప్పు. సినిమా రంగంలో ఒక సినిమాకి ఇంకో సినిమా రిలీజ్ అవుతుంది, అది పోటీగా భావించకూడదు అని చెప్పి ఆయన చెప్పినా కూడా అప్పుడు ఇండస్ట్రీలో ఏమో టాక్ వచ్చిందంటే అల్లూరి సీతారామరాజు తను చెప్పిన మాట వినకుండా కృష్ణ తీసినందుకు ఎన్టీ రామారావు అలిగి ఇలాంటి ప్రయత్నం చేశారు, అక్కినేని నాగేశ్వరరావు చేత ఈ సినిమా రిలీజ్ చేయించారని చెప్పి అప్పటికి టాక్ వచ్చింది. దీనివల్ల ఏం జరిగిందంటే కృష్ణ నాగేశ్వరరావు మధ్య ఉన్నటువంటి సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాళ్ళు మాట్లాడుకోవడం మానేశారు. ఎంతవరకు ఇలా మాట్లాడకుండా ఉన్నారంటే 1978 సంవత్సరంలో హేమ హేమరి సబ్జెక్టు రెడీ అయిన తర్వాత సోన్ బాబుని కృష్ణతో పాటు నటించమని అడిగారు. అప్పటికి ఆయన కాల్షీట్లు బిజీగా ఉండటంతో మరి ఎవరిని హీరోగా పెట్టాలన్నప్పుడు అక్కినేని నాగేశ్వరరావు పేరే మళ్ళీ వచ్చింది. ఇప్పుడు వీళ్ళు అప్రోచ్ అయినప్పుడు నాగేశ్వరరావు కూడా పాజిటివ్ గా స్పందించారు. నా వల్ల మీకు ఇబ్బంది జరిగిందని మీరు భావించారు కాబట్టి నేను తప్పకుండా ఈ సినిమాలో నటిస్తానని చెప్పి అంగీకరించడం జరిగింది. అయితే ఒక కండిషన్ పెట్టారు, ఈ సినిమా షూటింగ్ మాత్రం హైదరాబాద్ లోనే జరగాలి, అన్నపూర్ణ స్టూడియోస్ లోనే జరగాలని చెప్పి చెప్పడంతో కృష్ణ విజయములు కూడా ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా మంచి కలెక్షన్స్ తో ఆర్థిక విజయాన్ని సాధించారు. ఆ విధంగా అక్కినేని నాగేశ్వరరావు వల్ల తను ఇబ్బంది పడ్డానన్న కృష్ణకి హేమ హేమీలు అనేటువంటి సినిమా ద్వారా
ఆ నష్టాన్ని పూడ్చుకున్నారంటే భావన కూడా కలిగింది. మరి ఆ తర్వాత కాలంలో ఇంకెప్పుడూ కూడా అక్కినేని నాగేశ్వరరావు కృష్ణ కూడా సన్నిహితంగానే ఉన్నారు, స్నేహితులుగానే ఉన్నారు. వాళ్ళ ఇద్దరి మధ్య అనుబంధం కూడా చివరి వరకు కూడా అలాగే నడిచింది. అంటే ఒక దేవదాస్ కనుక చూసుకుంటే ఇన్ని వివాదాలకు కారణమైంది. ఒక విధంగానేమో అన్నపూర్ణ స్టూడియోకి అదే కారణమైంది. అలాగే ఈ రోజు మరి అన్నపూర్ణ స్టూడియో ఇన్ని షూటింగ్లతో రావడానికి గల కారణం ఏంటంటే అది దేవదాస్ కృష్ణ తీయటం వల్లే. మరి ఈ రోజు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే దేవదాసు సినిమా నిర్మాణానికి చాలా మంది వద్దు అని చెప్పినా కూడా కృష్ణ ఎక్కడొకటి వెనకడిగేలా తను ఏదైతే అనుకుంటారో దాన్ని తీయటానికి ఎప్పుడూ కూడా ముందుకొస్తారు. అలాగే విజయమలకి ఇది 100వ చిత్రం. 100వ చిత్రం కూడా ఆవిడ సాటిస్ఫాక్షన్ ఫీల్ అయ్యారు. అందులో ఎక్కడా కూడా క్వాలిటీలో కానీ ఏది కాంప్రమైజ్ అవ్వాల. ఈ సినిమాని అనేక సార్లు వాళ్ళు రిలీజ్ చేశారు, ట్రిమ్ చేసి. మరి 1975లో రిలీజ్ చేశారు, 1990లో కూడా రిలీజ్ చేశారు. ప్రేక్షకాదరణ మాత్రం అంతగా లేకపోయినా కూడా ఇది విజయమల డైరెక్షన్ లో ఒక క్లాసికల్ మూవీ. ఈవిడ డైరెక్షన్ మాత్రం ఎక్కడా కూడా తప్పు పడటానికి లేదు అని చెప్పి ప్రేక్షకులు చెప్పుకుంటారు. ఇప్పటికీ కూడా మీరు గనక ఈ సినిమా చూస్తే ఒక క్లాసికల్ మూవీగానే మనకి కనపడుతుంది.